పార్టీ కానీ మరి ఎమ్మెల్యే మదన్ మోహన్ కానీ ఎక్కడ కూడా అవినీతిని సాధించేది లేదు, అవినీతిని సాధిస్తే ఉండబోము. మరి ఏదైనా అధికారులు కానీ ఇప్పటి వరకు రాజకీయాలు మాట్లాడినాం, మరి ఎలక్షన్ కూడా అయిపోయింది, ఇప్పుడంతా మాదంతా పరిపాలన మీదనే ఫోకస్, పరిపాలన మీద ఈ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతం అభివృద్ధి కావాలి. మరి ఈ ఆఫీసర్లను అందరినీ కలిసి ప్రపోజల్స్ పెట్టి ఇప్పటికీ సుమారు 200 కోట్ల నిధులు కూడా తీసుకురావడం జరిగింది. ఈ 6 నెలల్లో 200 కోట్లు, మరి 1000 కోట్లు తీసుకొచ్చే వరకు నిద్రపోయేది లేదు. ఈ ప్రాంతాన్ని ఎల్లారెడ్డి పట్టణాన్ని పోయిన కలెక్టర్ గారితో 50 ఎకరాల్లో ఐటీ కార్డర్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. పొద్దున్న ఆర్డీఓ గారితో మాట్లాడి 50 ఎకరాల్లో గవర్నమెంట్ ల్యాండ్ పెడితే అక్కడ ఐటీ కార్డర్ కూడా వేస్తా ఉంది. మరి పోచారం ప్రాజెక్ట్ కూడా ఒక అమెరికన్ కంపెనీతోని 100 కోట్ల అగ్రిమెంట్ కూడా తొందరనే జరుగుతా ఉన్నాం, పర్యాటక కేంద్రం చేస్తా ఉన్నాం. మరి అవినీతికి సాధించేది లేదు. ఎక్కడ అవినీతి జరిగినా కానీ ఏ అధికారులు కానీ అవినీతి చేస్తే రండి వాళ్ళకు సరైన శిక్ష పడుతుందని చెప్తూ మరి ఎటువంటి ఇవాళ ప్రతిపక్షాలు కూడా చెప్పేది ఏంటంటే అభివృద్ధి మీద ఫోకస్ చేయండి. మీ సొంత లాభాల గురించి, రాజకీయాల గురించి ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎప్పుడో వెనుకబడ్డది, మరి ఇంకా వెనుకబడే క్వశ్చనే లేదు. అభివృద్ధిలో దూసుకుపోయేది ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 5 సంవత్సరాల్లో సుమారు 1000 కోట్ల వరకు తీసుకొచ్చే వరకు మేము ప్రతిజ్ఞ చేస్తున్నాం. 100% 1000 కోట్ల అభివృద్ధి తీసుకొచ్చి ముందుకు పోతామని చెప్తూ మరి మీ అందరూ కూడా మళ్ళీ మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ మరి 21 తారీఖు కోఆర్డినేషన్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఏ డిపార్ట్మెంట్లలో ఎన్ని ప్రపోజల్ పెట్టడం జరిగింది, ఇందిరమ్మ ఇళ్ల గురించి కూడా జరగబోతా ఉంది. ప్రత్యేకంగా నేను మొన్న ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు మా ప్రాంతం 90% మంది రైతులు ఉన్నారు సార్, ఇవాళ రుణాలు లేని ఇల్లు లేదు, ఇవాళ ప్రతి ఇంట్లో లోన్లు